హలో అండి. నా పేరు డాక్టర్ తబీజ్ సయ్యద్, గుండె జబ్బు నిపుణుడిని, విజయవాడ. ఈరోజు మనము బ్రిస్క్ వాకింగ్ గురించి నేర్చుకుందాం. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ గుండె జబ్బులు రాకుండా ఉన్న వాళ్ళకి, బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి వాకింగ్ ఎలా చేయాలి అని గైడ్లైన్స్ ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే వారానికి 150 నిమిషములు నడవాలి అని చెప్తుంది. లేదా 5 రోజులు, వారానికి అట్లీస్ట్ 5 రోజులు, రోజుకి 30 నిమిషముల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయాలి అంటుంది. అసలు ఈ బ్రిస్క్ వాకింగ్ అంటే ఏమిటి? బ్రిస్క్ వాకింగ్ అంటే ఫాస్ట్గా జాగింగ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగని క్యాజువల్గా నడవడం కాదు, ఈ మధ్యలో అనమాట. అంటే కరెక్ట్గా మనకు తెలియాలంటే వాకింగ్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడవచ్చు, కాకపోతే పాట పాడలేరు, సింగింగ్ చేయలేరు. సో ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తే అలా ఉంటుందని దాని అర్థం. లేదా నిమిషానికి 100 స్టెప్స్ కంటే తక్కువ వేయకూడదు, అది బ్రిస్క్ వాకింగ్. అంటే మీరు అరగంట నడిస్తే 3000 స్టెప్స్ అవుతాయి అనమాట. సో మనకి ఎలా తెలుస్తుందంటే నడుస్తున్నప్పుడు కొంచెం హెవీ బ్రీతింగ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి 20 నిమిషముల పాటు నడిస్తే కొంచెం స్వెట్టింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, చెమట పడుతుంది అనమాట. ఇలా పడితేనే మనం ప్రాపర్గా వాకింగ్ చేస్తున్నాం, బ్రిస్క్ వాక్ చేస్తున్నాం. దీనివల్ల మనకు మన గుండె జబ్బు రాకుండా ఉన్న వాళ్ళకి ఉపయోగం పడుతుంది. ఇంకోటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాకింగ్ చేసినప్పుడు కొంచెం ఇంక్లైన్ అంటే కొంచెం అప్ స్లోప్ ఉన్నవి లేదా మెట్లు ఇవి యాడ్ చేసుకుంటే ఇంకా మనకు ఎఫర్ట్ బాగా తెలుస్తుంది. ఇంకా నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆర్మ్ స్వింగ్స్, చేతులు కలపడం, చిన్న చిన్న ఎక్సర్సైజులు, డ్రిల్ లాంటివి చేస్తే చాలా బాగుంటుంది. లేదా ఇంకో కొంచెం యంగ్ అలా చేయగలరు అనుకుంటే 2 చేతుల్లో 2 చిన్న చిన్న వెయిట్స్, 2 to 2.5 kgs వెయిట్స్ తీసుకొని నడిస్తే ఇంకా మీకు చిన్న వెయిట్స్, మరి ఎక్కువ వెయిట్స్ వద్దు, చిన్న వెయిట్స్ తీసుకొని నడిస్తే చాలా బాగా ఉపయోగం ఉంటుంది గుండె మీద. కొంతమంది కంటిన్యూస్ బ్రిస్క్ వాక్స్ చేయలేకపోతారు, 30 నిమిషాలు చేయలేము కదండి అంటారు. అలాంటి వాళ్ళకి, ఏజ్ ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఇంకోటి చెప్తుంది, 2 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్. 2 minutes కొంచెం ఫాస్ట్గా నడవండి, మళ్ళీ 1 minute స్లో డౌన్ అవ్వండి, మళ్ళీ 2 minutes 1 minute, ఇలా 6 cycles చేస్తే దానివల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.